రైట్. ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒకానొక సిట్యుయేషన్‌లో కేసీఆర్ రూలింగ్‌లో ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. ఏది అసెంబ్లీ ఎన్నికల టైంలో ముందు సంజయ్ ఉన్నంత వరకు, ప్రెసిడెంట్‌గా సంజయ్ ఉన్నంత వరకు ఆ హీటు కొనసాగింది. సో, దాని తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఆ నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణలో బీజేపీ పని ఎటు కాకుండా అయిపోయింది పరిస్థితి. ఒకసారి చూడండి, ఈ వార్త చూద్దాం మనం. చూడాలి. ఎందుకంటే కమలం నేతలపై అధిష్టానం నిఘా. ఇగో ఎమ్మెల్యేలు, ఎంపీలు తీరుపై కన్ను. చీకటి ఒప్పందాలు జరిగినట్టు ఇప్పటికే గుర్తింపు. రేవంత్ అనుకూల వర్గం చిట్టా సిద్ధం. ఇటీవలే ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ. పనితీరుపై వార్నింగ్. పార్టీని చక్కదిద్దే పనిలో రాష్ట్ర నాయకత్వం. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై పనిచేస్తున్నారు మీరు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు కొంతమంది ఎంపీలకి. ఒకసారి చూద్దాం. ఇగో ఈడుంది వార్త. ఇది తెలంగాణలో కమలం పార్టీ బలోపేతానికై హైకమాండ్ నడుం బిగించింది. పార్లమెంటు సీట్ల పరంగా ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన బీజేపీ ఎందుకు వెనకబడిందని సమాలోచనలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నా స్థానిక నాయకులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? వారి మధ్య ఉన్న సమస్యలను పసిగట్టేందుకు హస్తినా పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటిగా పార్టీలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రేవంత్ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను విమర్శించడంలో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహారంపై నిఘా పెట్టి పార్టీ నిర్మాణం చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే అంశాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ ఈ వార్త 100% నిజం. ఎందుకు అంటున్నంటే రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా హైదరాబాద్లో ఒక విధ్వంసం సృష్టించింది హైడ్రా. సరే, బడాబాబుల బిల్డింగ్స్, అపార్ట్మెంట్లు, వాళ్ళ అక్రమ నిర్మాణాలు కూలిస్తే అది వేరే, దాని పరంగా హైడ్రాను మెచ్చుకోవాల్సింది. కానీ పేదల ఇండ్లపై ఎప్పుడైతే ఈ బుల్డోజర్లు పోయినాయో అప్పుడు ఈ హైడ్రా మీద వ్యతిరేకత మొదలైంది. ఇట్లాంటి హైడ్రా లాంటి ఇంత పెద్ద పంచాయతీ నడుస్తున్నప్పుడు ప్రతిపక్ష హోదా మీది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా మాది అని చెప్పుకుంటారు. కానీ మీరు బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. ఏది మీ పోరాటం ఎక్కడుంది? అయితే మొన్న ఈ టీంని ఎవరైతే ఎంపీలు ఉన్నారో 8 మంది ఎంపీలని నరేంద్ర మోడీ పిలిపించాడు, కూర్చోబెట్టి మీరు మీ పరిస్థితి బాగాలేదు, మీ లిస్ట్ అంతా వచ్చింది, ఎవరెవరు రేవంత్ రెడ్డికి ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏమేమి బిజినెస్లు చేసుకుంటారు, మీరంతా పొల్యూట్ అయ్యి అంతా లిస్ట్ అంతా రెడీ చేసినాం మేము, బీజేపీ స్టేట్ చీఫ్ నుంచి లిస్ట్ వచ్చింది, మీ పనితీరు బాగాలేదు, తెలంగాణలో అధికారం రావడానికి సిద్ధంగా ఉన్నా, ప్రజలు ఆదరించడానికి రెడీగా ఉన్నా కూడా మీ బిజినెస్ల వల్ల మీ సొంత ప్రయోజనాల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం పార్టీ నాగం చేస్తున్నారని చెప్పి ఊచకోతగా వచ్చిన నరేంద్ర మోడీ ఈ ఎంపీలని. అది వాస్తవం. ఇప్పుడు తెలంగాణలో పార్టీని ఆదరించడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఒక్కటే అండి, ఇందాక ఒక వీడియోలో కూడా నేను చెప్పింది, వీళ్ళకి తెలంగాణలో అధికారం అవసరం లేదు, కేంద్రంలో అధికారం ఉంటే చాలు, ఎంపీలు అయితే చాలు, కేంద్ర మంత్రులు అయితే చాలు, ప్రెసిడెంట్లు అయితే చాలు. తెలంగాణలో వీళ్ళకి అవసరం లేదు. తెలంగాణలో ఎవరైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో వాళ్ళతో పొల్యూట్ అవ్వాలి, వాళ్ళతో బిజినెస్లు చేసుకోవాలి, పని చేసుకోవాలి, యాక్షన్ చేయాలి, పోరాటం చేసినట్టు యాక్టింగ్ చేయాలి. ఇదే ఇక మనకి అధికారం అవసరం లేదు, ఏం అవసరం లేదు. పార్టీని అధికారంలోకి రాకుండా చేసేది బీజేపీలో ఉన్న కొంతమంది సీనియర్ పార్టీ నాయకులు, పార్టీలో సీనియర్ నాయకులు. వాళ్ళందరూ ఎవరో మీరు ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో కామెంట్ చేయండి. మీకు తెలుసు, అందరికీ తెలుసు, మీరు కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. అయితే ఒకటే, ఆర్థిక లావాదేవీల కోసమే రేవంత్ ప్రభుత్వంతో వీళ్ళు కుమ్మక్కై ఈ హైడ్రా మీద, హిల్ట్ పాలసీ మీద, నిరుద్యోగుల గురించి, నోటిఫికేషన్ల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇన్ని సమస్యలలో బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు అనేది క్వశ్చన్. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జాతీయ పార్టీ. ఒకానొక సిచ్యువేషన్లో మేము ప్రతిపక్ష పార్టీ, మాదే బీఆర్ఎస్ కాదు, మేము అధికారంలో రాబోతున్నామని చెప్పి ప్రగల్భాలకు పలికే మీరు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు?
ఇప్పుడు ఇంత పంచాయతీలలో ఇన్ని అసలే మీరు పొల్యూట్ అయిపోయారని చెప్పి మీ నాయకత్వమే ఢిల్లీకి పిలిచి ముట్టకాయలు వేస్తున్న క్రమంలో మళ్ళీ దీంట్లో గ్రూప్ వర్గాలు మళ్ళీ ఇందులో ఈటెల వర్సెస్ బండి సంజయ్, ఇది ఎవరికి తెలియదా? పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది వీళ్ళిద్దరి మధ్యలో. అంతో ఇంతో సంజయ్ ఉన్నప్పుడు పార్టీ గట్టిగా ఉన్నది, పోరాటం చేసిండు, కొంత గ్రౌండ్లోకి పోయింది. గ్రామ స్థాయిలో కూడా సంజయ్ అంటే గుర్తుపట్టని వాళ్ళు లేరు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం జరిగింది. వాస్తవం, మనం వాస్తవంగా మాట్లాడుకోవాలి. కిషన్ రెడ్డిని ఎప్పుడైతే మార్చిరో కథం అయిపోయింది. ఇక కిషన్ రెడ్డికి ఎప్పుడైతే ఇచ్చిర్రో అప్పుడు అయిపోయింది. మళ్ళీ వీళ్ళకి ఏం లేదండి, చెప్తున్నా, ఇందా చెప్పినట్టు వీళ్ళకి తెలంగాణలో అధికారం అవసరం లేదు. చెప్తున్నా కదా, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో పనులు చేయించుకోవాలి, అక్కడ ఎంపీలో కేంద్ర మంత్రిలో తీసుకోవాలి, కావాల్సింది ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ని సస్పెండ్ చేయడానికి చాలా కీలకమైన వ్యక్తులు వ్యవహరిస్తున్నారు. ఈటల రాజేందర్ ఆయన బేసికలీ లెఫ్టిస్ట్. ఆయన గతంలో ఆయన లెఫ్టిస్ట్గా ఉండే, బీజేపీలోకి ఈటల రాజేందర్ రావడం ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు మొన్న ఈ నలుగురు ఇప్పుడు నలుగురు ఎంపీలు ఎవరో ఉన్నారంట. ఆ నలుగురు ఎంపీలు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారంట. నలుగురు ఎంపీలు అంటే ఎవరు వాళ్ళు? నాకు తెలిసి కిషన్ రెడ్డి ఉంటాడు దాంట్లో, ఈటల రాజేందర్ ఉంటాడు, ఇంకెవరున్నారు? సో వీళ్ళిద్దరైతే ఉండే అవకాశాలు ఉన్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమో ఏదో కాంట్రవర్సీ ఇచ్చేసిండు మొన్న పార్టీలో. ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ని అంతో ఇంతో కొంత ఫైట్ చేసేటోని పంపించిర్రా. కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి, లేదు రాజాసింగ్ మనకి వ్యతిరేకంగా చేస్తున్నాడు, తెలంగాణలో మనకి ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో, ఆ రాజాసింగ్ ఒక్కడి వల్లే మనం పార్టీని ఆగం చేసుకుంటామని చెప్పి లేనిపోని మాటలన్నీ చెప్పి అధిష్టానానికి చెప్పి కిషన్ రెడ్డి గారు ఆయన రిజైన్ చేసేలాగా చేసారు మొత్తానికి. అటు ఇటు రాజసింగ్ కూడా పోయిండు. కొంతమంది అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్లో నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు నాయకులు బీజేపీ పార్టీలోకి వస్తానో కూడా వద్దంటారంట. ఇదే నాకు అర్థం కావట్లేదు. ఎవరన్నా వేరే పార్టీల నుంచి మన పార్టీలోకి వస్తున్నారంటే సరే, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏందని అన్నీ గమనించి వాళ్ళని మొత్తం ఇచ్చేసి తీసుకుంటాం. మంచోళ్ళ కాదా, పార్టీలో ఉంటూ ఏమన్నా కోవర్టు పనులు చేస్తారా లేదా, ఇవన్నీ గమనించి తీసుకుంటాం. కానీ చాలామంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వస్తాం రా బాబు, మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పి వస్తాన్నా కూడా ఈ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆపుతున్నారంట. లేదు మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ మాకే ఇబ్బంది ఉంది, మాకే 2-3 గ్రూపులు ఉన్నాయి, మళ్ళీ మీరు కొత్తగా వస్తే మీరు ఇక్కడ ఇమ్మలేరు, మేము ఏం చేసినా కూడా అధిష్టానం చెప్పినట్టు చేయాలా, సొంతంగా నిర్ణయాలు తీసుకోనికి మాకు లేదు, మీరు వచ్చి ఇబ్బంది పడతారు నాయన అని చెప్పి వాళ్ళని కూడా వచ్చేటోళ్ళని కూడా ఆపుతున్నారంట కిషన్ రెడ్డి గారు. కొంతమంది చెప్తున్నారు, నాతో మాట్లాడారు కొంతమంది. కనీసము ఒక ఇప్పుడు హిల్ట్ పాలసీ పేరిట ప్రభుత్వము కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ చేస్తున్నదని బయట మాట్లాడుకుంటారు. హిల్ట్ పాలసీ మీద మీ స్టేట్మెంట్ ఒక్కటన్ ఉందా? హైడ్రా మీద ఎవరు మాట్లాడారు? మీ పార్టీలో హైడ్రా గురించి ఎవరైనా మాట్లాడిరా? నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ గురించి ఎవరైనా మాట్లాడిరా? కనీసం రెస్పాండ్ అవుతుర్రు అసలు మీరు? తెలంగాణలో మాది ఒక పార్టీ ఉన్నది, మేము కూడా, వినాయకుడు కూడా అప్పుడప్పుడు పాలు తాగుతాడు అంటారు కదా ఎక్కడో, వినాయకుడు కూడా అప్పుడప్పుడు పాలు తాగుతాడు, నేను కూడా ఉన్నా అని గుర్తించడానికి అసలు మీరు ఉన్నారని తెలంగాణలో గుర్తిస్తున్నారా ప్రజలు మిమ్మల్ని? చిట్టా మొత్తం రెడీ చేసినంట రామచంద్రరావు, మీ పార్టీ చీఫ్ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు, ఆయన ఒక్కడే కొంత నికాస అయిన కార్యకర్తలా కనిపిస్తారు నాకు. వీళ్ళంతా పొల్యూటెడే, మొత్తం అందరూ ప్రభుత్వంతో లాలూచీపడి పనులు చేసుకొని ఇది చేస్తున్నారు. మీ చిట్టా పాపం రామచంద్రరావు గారు ఎక్కడన్నా ఇప్పుడు పార్టీ ఒక ప్రోగ్రాం చేసినప్పుడు ప్రెసిడెంట్ పోయినప్పుడు ఎంతమంది ఉండాలి ఆయన పక్కన? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంత హడావిడి ఉండాలి, ఎంతమంది రావాలి, ఎన్ని కార్లు రావాలి, ఎంత జనబలం ఉండాలి. సంజయ్ ఉన్నప్పుడు మీరు గమనించిర్రా? సంజయ్ కాన్వాయ్ ఎంత దూరం ఉండే, సంజయ్ వస్తే ఎంత మనుషులు జమ అయ్యేది. ఇప్పుడు రామచంద్రరావుని ఒంటరి చేస్తున్నారు సొంత పార్టీ వాళ్ళే, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళే. అమ్మో, రేపటి రోజున మళ్ళా ఎక్కడ పెద్ద లీడర్ అయిపోతాడో రామచంద్రరావు, మన ఆధీనంలోనే పార్టీ ఉండాలి, ఎవరు లీడర్లు కావద్దని చెప్పి పాపం రామచంద్రరావు ఎక్కడైతే ప్రోగ్రాం పెడతారో అక్కడ అసలు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరో చిన్న లీడర్లు కల్పిస్తుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే ఎక్కడ కనపడరు. సో ఇదంతా చూసి ఆయన తట్టుకోలేకపోయింది. ఇక రామచంద్రరావు లేదు ఇట్లయితే కుదరదని చెప్పి ఎవరైతే రేవంత్ రెడ్డితో కుమ్మక్కై పనిచేస్తున్నారో,
ఎవరైతే రేవంత్ రెడ్డితో లబ్ధి కోసం, బిజినెస్ల కోసం, లావాదేవీల కోసం ఆయనతో కలిసి ఈ ప్రజా వ్యతిరేక పోరాటం గురించి, ప్రజల్లో వస్తున్నటువంటి సమస్యల గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డితో పొల్యూట్ అయి ఉన్నారో వాళ్ళందరి లిస్టు తయారు చేసిండు రామచంద్రరావు. మీ పని గోవిందా, ఇక అయిపోయింది. ఇక ఆ లిస్టు తీసుకుపోయి సీదా మోడీ చేతిలో పెడతాడు. మోడీకో, అమిత్ షాకో, పార్టీ చీఫ్కో ఇస్తాడు. ఇగో ఆల్రెడీ నాకు తెలిసి మీ పేర్లన్నీ పోయినాయి కాబట్టి మిమ్మల్ని మొన్న పిలిపించి మంచిగా వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టిండు. ఇక మీకు కుదరదు, మీకు ఉండండి, పీక్తే బీకండి, మీ అన్నీ వచ్చినాయి, మీ చిట్టా మొత్తం వచ్చింది, కుదరదు ఇప్పటి నుంచి అని చెప్పి వేసుకున్నాడు. రామచంద్రరావు నాయకత్వాన్ని ఎంతమంది స్వాగతిస్తారు బీజేపీలో? రామచంద్రరావు ఎక్కడ పెద్ద లీడర్ అయిపోతాడో, రేపటి రోజున ఎక్కడ సెంట్రల్ మినిస్టర్ అవుతాడో, ఎక్కడ మళ్ళా ప్రెసిడెంట్ అవుతాడో రెండోసారి అని చెప్పి ఎంతమంది కుట్రలు చేయట్లేదు మీ పార్టీలో? సంజయ్ లాంటి వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంతమంది మీ పార్టీలో కుట్రలు చేయాలి? కిషన్ రెడ్డి చేయలేదా? ఈటల రాజేందర్ చేయలేదా? కొంత ప్రజల్లో అంతో ఇంతో మీకు ఈ అర్బన్ ఏరియాలో కూడా మీకు మంచి పట్టున్నది కదా. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో బీజేపీకి మంచి పట్టున్నది, మీరే జడగొట్టుకుంటారు అనవసరంగా. మంచి పీక్ స్టేజ్లో తీసుకుపోతారు, వదిలిపెడతారు, మళ్ళీ ప్రెసిడెంట్ని మారుస్తారు, కిషన్ రెడ్డి తీసుకొచ్చి పెడతారు, కథం అయిపోయి. మీకు మంచి భవిష్యత్తులో 2028 ఎన్నికల్లో అన్నా, అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా మీరు అంతో ఇంతో పోటీ ఇవ్వాలంటే ప్రజా సమస్యల గురించి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్రజలకు వ్యతిరేకంగా ఏవైతే చేస్తున్నాడో వీటి మీద మీరు మాట్లాడితే తప్ప మిమ్మల్ని ప్రజలు నమ్మరు. మీరు మాకేముందిలే, మేము ఎంపీలం అయితే చాలు, మీ సెంట్రల్ మినిస్టర్లం అయితే చాలు, మా డబ్బు, మా బిజినెస్లు మాకున్నాయి కదా అని మీరు అనుకుంటే మీ కర్మ. మిమ్మల్ని ఎవడు బాగా చేయలేడు. మీ పార్టీ అట్లనే ఉంటుంది.